శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీత్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. మనం 13వ అధ్యాయం ఆఖరి భాగం అంటే ఈ గొప్ప బ్రహ్మ విద్య అంటే క్షేత్రము క్షేత్రజ్ఞ మధ్య ఉన్నటువంటి ఆ తేడా, ఆ భేదము వివేకముతో దర్శించడము, అదేవిధంగా ప్రకృతి యొక్క కార్యములకు ఎటువంటి అధిష్టానము, స్వతంత్ర సత్తా, ఉనికి లేదని తెలుసుకోవడం. అందువలన ఈ అంతటికీ ప్రకృతి అంటే ఆ శుద్ధ చైతన్యమును ఆశ్రయించి 3 గుణముల ద్వారా ఆ డ్రామా నడిపిస్తున్నటువంటి ప్రకృతి ఏవ చ కర్మాని క్రియమానాని సర్వశః. సకల చేష్టలు కర్మలన్నీ ప్రకృతిలోనే జరుగుతున్నాయి. తత అదేవిధంగా ఆత్మానం అకర్తారం, శుద్ధ చైతన్యంగా నేనేమి చేయుటలేదు అంటే నేను కర్తన కాదు అనే విషయం యహ పశ్యతి, ఎవరు దర్శిస్తారో సహ వారే యథార్థంగా పశ్యతి, వారే యథార్థంగా దర్శించేవారు అగుదురు. అందువలన మనం చెప్పాం, పౌర్ణమి రోజున మనం చూస్తాం, బా ఎంత బాగుందో, చంద్రుడు ఎంత బాగుందో. మనము సముద్ర తీర ప్రాంతంలోను నదీ తీర ప్రాంతంలోను సెలబ్రేషన్ చేసుకుంటాం పౌర్ణమి రోజు వెన్నెలలో. కానీ నిజానికి ఆ చంద్రుని యొక్క ప్రకాశం నిజంగా చంద్రుని యొక్క ప్రకాశమా అని ఆలోచించామనుకోండి, మనకి తెలిసిపోతుంది ఇది సూర్యుని యొక్క ప్రకాశమే. ఎందుకంటే చంద్రుడు కూడా భూమికి అంటే భూమికి ఒక ఉపగ్రహం, భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక ఉపగ్రహం. ఈ మధ్య కాలంలో మనం ఉపగ్రహం పంపించాం, ఒకటి శాటిలైట్. చంద్రుడి పైన మన యొక్క ఆ స్థానానికి శివశక్తి అని పేరు పెట్టాం కూడా, చంద్రయాన్-3. సో ఆ చంద్రుడిపై ఉన్నటువంటి మెటీరియల్స్ కొన్ని కలెక్ట్ చేసుకొని, వాస్తవానికి ఎంతో ప్రకాశవంతంగా అద్భుతంగా ఆ వెన్నెల అందిస్తున్న చంద్రుని యొక్క కాంతి కాదు, అది సూర్యుని యొక్క ప్రకాశము. దేని ద్వారా తెలుస్తుంది? జ్ఞానచక్షు ద్వారా తెలుస్తుంది. మన మామూలు నేత్రములకి చంద్రుడి ప్రకాశమే కనిపిస్తుంది, కానీ జ్ఞానం ఏం చెప్తుంది? అది సూర్యుని యొక్క ప్రకాశం చెప్తుంది. ఈ విధంగా ఎవరైతే దర్శిస్తారో సహ పశ్యతి. అయితే అలా దర్శించడం ఏమవుతుంది? సకల ఆకారాలు, నామరూపాలు, ఉపాధులు, శరీరాలు అనేకమైనప్పటికీ వాటిని ప్రకాశింపజేస్తున్న శుద్ధ చైతన్యం ఒక్కటే. అందుకే కఠోపనిషత్తులో యమధర్మరాజు ఈ విషయాన్ని నచికేతకి చాలా అద్భుతంగా చెప్పారు. చాలా బాగా చెప్తారు.
ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్పారంటే అగ్నిర్యతైకో భువనం ప్రవిష్ట రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. చూసారా, అగ్ని ఏ విధంగా అయితే భువనం ప్రవిష్ట అంటే ఎటువంటి లకడి అంటే కట్టె ఉడ్డు అంటే ఏ రకంగా ఉన్నటువంటి కర్రల్లో కట్టెల్లో ప్రవేశిస్తే ఆ రూపాన్ని ధరిస్తుంది అగ్ని. అదేవిధంగా వాయుర్యతైకో భువనం ప్రవిష్ట రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. అదేవిధంగా వాయువుకి ఎటువంటి ఆకారం ఉండదు, కానీ మీరు ఎటువంటి ఉపాధిలో ప్రవేశిస్తే ఆ ఆకారాన్ని ధరిస్తుంది. అదే మనందరికీ తెలుసు, నీరుకి ఎటువంటి ఆకారం ఉందా? లేదు. కానీ ఎటువంటి ఉపాధిలో అంటే బిందె, కొండ, జగ్గు, కలశము అంటే దేంట్లో నీరు ప్రవేశిస్తే అటువంటి ఆకారాన్ని పొందుతుంది. ఈ విధంగా వాటికి ఎటువంటి ఆకారం లేనప్పటికీ, వాటికి ఎటువంటి రూపము లేనప్పటికీ ఉపాధుల ప్రకారంగా మనకి అలా అనిపిస్తుంది. అందువలన మట్టి పాత్రలు అనేకమైనప్పటికీ మట్టి ఒకటి, ఆభరణములు అనేక విధములైనప్పటికీ బంగారం ఒక్కటి. అందుకే దక్షిణామూర్తిలో ఏం చెప్తారంటే మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం చిత్ర విచిత్రముల రూపంలో ప్రకటమవుతుంది మాయ. ఎందుకు? ఒకే బీజము విత్తనము, ఒకే బీజంలో విత్తనము యొక్క ఆ పొటెన్షియల్ ఆ అంకురముగా, ఆ మొలకెత్తిన అంకురం నుండి అలా చిన్న చిన్న చిగుళ్ళుగా, తర్వాత ఆకులుగా, పుష్పములుగా, ఫలాలుగా, కొమ్మలుగా, ఊడలుగా ఎంత పెద్ద వటవృక్షమైందండి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ బీజము నుండే. విచిత్రమైనటువంటి చిత్ర వైచిత్ర్యం అంటారు. ఈ విధంగా ఎవరైతే అనేక రూపాల్లో కూడా ఆ వెనక ఉన్నటువంటి పూసల వెనక ఉన్న దారముని ఎవరైతే గుర్తిస్తారో, దర్శిస్తారో వారే ఆ యొక్క విస్తారమైనటువంటి ఆ చైతన్య తత్వమును దర్శించిన వారు అవుతారు. అనుపశ్యతి ఏ విధంగా? శాస్త్రజ్ఞానం ఆచార్య గురువు ద్వారా తెలుసుకొని ఎవరైతే దాన్ని దర్శిస్తారో. ఒక చిన్న ఉదాహరణ, మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు పిక్నిక్లకి, వనభోజనాలకు వెళ్తాం, టూర్లకు వెళ్తాం. ఒక కొండ లాంటి ఏమైనా ఒక ప్రదేశాన్ని మీరు గుర్తించినట్లయితే ఏకాంతంగా ఒక్కరు మాత్రమే ఆ కొండపైకి వెళ్ళాలి. వెళ్ళి తదేకంగా ఆకాశంలోకి అలాగా చూస్తూ ఉంటే ఆ ఆకాశములో ఉన్న ఆ వాతావరణం, ఆ మేఘములు దాటి తదేకంగా మీరు చూస్తుంటే అంతరిక్షంలోకి విస్తారంగా ఆ దర్శనం కలుగుతుంది. అంతులేని అనంతంగా అనుభూతి కలుగుతుంది. ఒక్కొక్కసారి మీకు భయం వేస్తుంది, భయం పుడుతుంది. ఆ విస్తారమైనటువంటి ఆ ఆకాశంలోకి చూస్తే ఒక్కసారి నేత్రములు మెల్లగా నెమ్మదిగా మూసుకొని మీ హృదయములు చూడండి. హృదయములో స్ఫురిస్తున్నటువంటి ఆ చైతన్యం కూడా అంతే విస్తారంగా ఉంటుంది. అద్దులు లేని, అవధులు లేని, పరిమితులు లేని ఆ వ్యాపకంగా విస్తారంగా ఉన్న శుద్ధ చైతన్య స్ఫురణం, అది ఏ బ్రహ్మ సంపద్యతే తదా. ఆ విధంగా బ్రహ్మస్వరూపమే నా స్వరూపం అని తెలుస్తుంది. ఈ విధంగా అనాది నిర్గుణం నాశనం లేని అవ్యయ స్వరూపాన్ని
తెలుసుకుంటే ఏమవుతుంది? శరీరస్థోపి కౌంతేయ, ఈ శరీరములో ఉన్నప్పటికీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ అని చూసాం కదా మనం. ఎలాగైతే ఒక రంధ్రములు పెట్టిన కొండయందు లోపల భాగములో ఆ యొక్క క్యాండిల్ దీపం పెట్టినప్పుడు రంధ్రముల నుండి ఎలాగైతే ప్రకటమవుతుందో, అదేవిధంగా ఈ శరీర హృదయస్థములో వెలుగుతున్న చైతన్య జ్యోతి ఇంద్రియములు, మనసు, బుద్ధి ద్వారా ప్రకటమవుతుంది. అందువలన శరీరస్థోపి కౌంతేయ, హృదయస్థములు ఉన్నప్పటికీ నకరోతి నలిప్యతే, అది ఏమి చెయ్యదు, దేనికి అంటదు. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్, ఏ విధంగా అయితే ఆకాశము సర్వగతం వ్యాపించి అత్యంత సౌక్ష్మ్యాత్ అంటే అత్యంత సూక్ష్మంగా ఉన్నదో, ఉన్నప్పటికీ దేనికి అంటకుండా ఆకాశం ఏ విధంగా అయితే ఉన్నదో, అదే విధంగా సర్వత్ర అవస్థిత, సకల దేహముల యందు కూడా లోపల బయట వ్యాపించి ఉన్నటువంటి చైతన్య ఆత్మ నా ఉపలిప్యతే, అంటదు అని చెప్పారు. ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ మరొక ఉదాహరణ చెప్పబోతున్నారు ఇక్కడ. ఏమిటది? యథా ప్రకాశయత్యేకః, యథా ప్రకాశయత్యేకః, యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః, కృత్స్నం లోకమిమం రవిః, కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం, క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం, క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత, ప్రకాశయతి భారత, ప్రకాశయతి భారత యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః, యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః, యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత, క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత, క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఉత్తమం. ఇంతకు ముందు మనము ఆకాశం గురించి చూసాము. ఇప్పుడు సూర్యుని గురించి ఉదాహరణ చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఇది కొత్త ఏం కాదు, ఇది ఉపనిషత్తుల్లో చెప్పిందే. అందుకే మనం ఏమన్నామంటే, ఉపనిషత్తుల్లో యమధర్మలో ఏం చెప్పారంటే, ఏమంటున్నారంటే సూర్యో యథా సర్వలోకస్య చక్షుః నలిప్యతే సాక్షుచైర్బాహ్య దోషైః ఏకస్తథా సర్వభూతాంతరాత్మా నాలిప్యతే లోక దుఃఖేన బాహ్యః ఏకో వసి సర్వభూతాంతరాత్మా ఏకం రూపం బహుధాయ కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. చూసారా ఏ విధంగా అయితే సూర్య భగవాన్ సూర్యుడు ఏ విధంగా అయితే సర్వలోకస్య చక్షు, ఈ లోకమంతటికి నేత్రం ఎవరు? సూర్యుడు. ఎందుకంటే మన నేత్రములతో మనము ఏదో కొంత దూరం వరకు అయితే మనం చూడగలం, కానీ ఈ జగత్తంతా దర్శిస్తున్నటువంటి ఆ శక్తి సూర్యునిలో ఉంది. అందుకే సూర్యుడికి ఏమంటారు? లోకచక్షు అంటారు. లోకస్య చక్షు నలిప్యతే చ ఆక్షుషై
బాహ్యై దోషై. ఆ నేత్రము ఈ జగత్తులో జరుగుతున్నటువంటి వికారాలు, మార్పులు, చేర్పులకి ఎటువంటి సంబంధం లేదు. నలిప్పెతే అంటదు, సూర్యునికి అంటదు. ఎందుకు? అదే విధంగా ఏకస్తత సర్వభూతాంతరాత్మ, అదే విధంగా సూర్యుడు ఎలాగైతే ఈ జగత్తులో జరుగుతున్నటువంటి మంచి చెడులకి ఎలాగైతే అంటదో, సకల ప్రాణుల యందు అంతర్యామిగా ఉన్నటువంటి ఆ అంతరాత్మ, అంతర్యామి నలిప్యతే లోక దుఃఖేన బాహ్య. చూసారు, ఇక్కడ చెప్పారు. మరి అంతా భగవంతుడైతే మరి వాళ్ళు దుఃఖంగా ఉన్నారేమి? వీళ్ళు నవ్వుతూ ఉన్నారు, వీళ్ళు సుఖంగా ఉన్నారు, వారు ఏడుస్తున్నారు, విచారంగా ఉంది, ఇవన్నీ అంటాం మనం. ఇవన్నిటితో సంబంధం లేదని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకు? కారులో జరుగుతున్నటువంటి ఆ యొక్క పనిచేయి విధానము, ఆ యాక్షన్స్, ఆ చర్యలు ఎలాగైతే పెట్రోల్కి డీజిల్కి సంబంధం లేదో, బయట సూర్యప్రకాశములో మనం ఏం చేస్తున్నా సూర్యునికి ఎలాగైతే అంటవో సంబంధం లేదో, ఈ శరీరం కూడా ఆత్మ చైతన్య సమక్షములో పనిచేస్తుందో తప్ప దీంట్లో జరిగే సుఖ దుఃఖాలు ఆత్మకి అంటవు. ఇది మెయిన్ పాయింట్. అందువలన భగవాన్ ఈ రెండో ఉదాహరణ ఏం చెప్తున్నారు? సూర్యప్రకాశం అంటే సూర్యుడి కాదు, సూర్యకాంతి తీసుకోవాలి మనం ఇక్కడ. సూర్యకాంతి అంటే సూర్యుడని అనుకోకూడదు. అందువలన భూమండలం అంతా ప్రకాశింపజేస్తుంది సూర్యకాంతి ఇక్కడ. అయితే సూర్యకాంతికి ఆత్మ కూడా కొన్ని దగ్గర పోలికలు ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పాం, అరచేయి కాంతి గురించి చెప్పాను. అందువలన ఏంటే పోలికలంటే, సూర్యుడు ఒక్కడే కానీ సూర్యకాంతి కూడా వేరు వేరే ఒక్కటేనా? ఒక్కటే. అంటే సూర్యకాంతి ఈ భూమండలం అంతా కూడా వ్యాపించి ఉన్నది ఒక్కటే. మరి సర్వగతత్వం ఆత్మ వ్యాపించి ఉందని చెప్పాము. సూర్యకాంతి కూడా భూమండలం అంతా వ్యాపించి ఉంది. అచలత్వం, సూర్యకాంతి కూడా వ్యాపించి ఉంది కాబట్టి చలనం లేదు. ఎందుకు? సూర్యకాంతి కదలాలంటే అది ఒక దగ్గరికే పరిమితమై వేరే ప్రదేశంలో ఉండకూడదు. అలాగేమున్నదా? లేదు. అందువలన పగలు రాత్రులు మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి దృష్టిలో పగలు రాత్రి, సూర్యునిలో పగలు లేదు రాత్రి లేదు, మరేముంది? సూర్యుడిగానే ఉంది. అందువలన సూర్యకాంతికి చలనము లేదు. అంటే అచలం, ఏకత్వం, సర్వగతం, వ్యాపకత్వం. తర్వాత సూర్యకాంతికి ఏమైనా వికారాలు ఉన్నాయా? మీరు చెప్పండి. ఇప్పుడు మనం చెయ్యలా పెట్టామనుకోండి, వెలుతురులో మనం చెయ్యలా కలిపామనుకోండి, ప్రకాశం ఏమైనా కదులుతుందా? మనం చెయ్యి తీసేసాం, ప్రకాశం ఏమైనా పోయిందా? అంటే ఎటువంటి వికారాలు ప్రకాశంలో సూర్యకాంతిలో లేవు. మరి అఖండము, నిరవయవం అంటారు. నిరవయవం అంటే ఏంటి? ఎటువంటి భాగాలు లేవు. మన శరీరం చూడండి, అనేక అవయవాల కలయిక. సృష్టిలో ఏ వస్తువు మీరు తీసుకున్నా దాన్ని భాగాలుగా చేయగలం, కానీ సూర్యకాంతిని ఏమైనా ముక్కలుగా చేయగలరా? మీరు చేయలేరు. అంటే సూర్యకాంతిని మీరు భాగములుగా విభజించలేము. పోనీ ఇంకొకటి, సూర్యకాంతి ఏమైనా బురదని, దుమ్మును, ధూళిని అంటుకుంటుందా? నో, అంటుకోదు. అంటే దానికి ఎటువంటి మలినములు సూర్యకాంతికి అంటవు. అదేవిధంగా పోనీ మన ఆత్మకి ఏమైనా మలినం అంటుతాయా? నో. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్యేవచ నిత్య సర్వగతస్థాను అచలోయం సనాతన అని 2వ అధ్యాయం చెప్పారు భగవాన్. ఆత్మ చైతన్యము, దానికి ఎటువంటి మాలిన్యం అంటదు. అగ్ని, నీరు, వాయువు, భూమి ఏవి కూడా అంటవు. సూక్ష్మం, అత్యంత సూక్ష్మత్వం. ఎందుకు? సూర్యకాంతి చాలా సూక్ష్మం, దాన్ని చూడలేము మన నేత్రమంతో. పోని మన యొక్క చెవులతో వినగలమా? అసలు వినలేము. అంటే ఇంద్రియములకు అందదు, అగోచరం.
మరి ఆత్మ కూడా అంతే కదా. ఎందుకు? ఆత్మ సమక్షములో మనస్సు బుద్ధి ఇలాగా అయస్కాంత తత్వం ఎలాగైతే ఇనుము పొందుతుందో ఆ విధంగా పొందుతున్నాయి. ఆత్మ లేకుంటే మనసు బుద్ధి శరీరం ఇంద్రియములు ఎన్ని ఎక్కడికక్కడ పేక మూటలా పడిపోతాయి. అందువలన ఆత్మకు ఏమన్నారు? యమధర్మలు ఏం చెప్పారంటే కఠోపనిషత్తులో అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్ అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిచాయతం మృత్యుముఖాత్ ప్రముచ్యతే. హే నచికేత, ఈ ఆత్మస్వరూపం అనేది అశబ్దం. అది శబ్దం చెవుల ద్వారా తెలియబడదు, దానికి శబ్ద గుణము లేదు. అస్పర్శం, అది స్పర్శకు అందదు. అరూపం, దానికి ఆకారం లేదు, రంగు లేదు. అరసం, దానికి రుచి లేదు, ఎందుకంటే అది అసలు వస్తువులే కాదు కాబట్టి, పదార్థం కాదు కాబట్టి. అగంధవచ్చు అంటే వాసన కూడా లేదు. మరి ఏంటది? నిత్యము, శాశ్వతము, పురాణము. అయితే ఇంతకీ దాన్ని పుట్టుకుందా? అనాది, అనంతం. ఆది లేదు, అంతము లేదు. పుట్టిన వారికి గిట్టక తప్పదు. అసలు జన్మే లేదంటున్నా కదా. నా మృత్యు నా శంక నమే జాతి భేద నా పితానైవ నా మాత నా జన్మ అని చెప్పారు నిర్వాణ శతకంలో. కాబట్టి అనాది అనంతం మహత పరం ధ్రువం, గొప్పది, అదే పెద్దది. దానికంటే పెద్దది సృష్టిలో ఉండదు. మరేంటి? పరం, అత్యంత గొప్పది. ధ్రువం, శాశ్వతం. నిచాయతం, అత్యంత వివేక దృష్టితో సూక్ష్మ బుద్ధితో ఎవరైతే దర్శిస్తారో మృత్యుముఖాత్ ప్రముచ్యతే, మృత్యు కోరల నుండి విముక్తులవుతారు. మృత్యు అంటే కాలం. కాలములో పుట్టిన ప్రతి ఒక్కటి నాశనము తప్పదు. అందువలన నిజానికి ఆత్మ కాలములోకి అంతర్పాతి కాదు కాబట్టి, కాలమునకు అతీతం కాబట్టి ఆత్మయే మహాకాల్ అంటారు. మనం ఉజ్జయిని వెళ్ళి మహాకాల్ దర్శనం చేసుకుంటాం కానీ ఆ మహాకాల్ నా హృదయస్థంలో స్ఫురిస్తుందని మనము గుర్తు చేసుకో. 41 రోజు 70 రోజులు అయ్యప్ప మాల వేస్తాం. అత్యంత దీక్ష, అత్యంత నిష్ఠ, తపస్తో చేస్తారు. శబరిమల వెళ్ళేటప్పుడు అక్కడ ద్వారం ఉందే తత్వమసి నాయన అంటారు. అక్కడ నువ్వే అయి ఉన్నావు అయ్యప్ప నీ హృదయస్థంలోని ధర్మశాస్త్ర అంటే తత్వమసి అని మనకు అస్సలు గుర్తే రాదు. అక్కడ ఊరికి వెళ్తాం, హడావుడిలో వెళ్తాం, మన యొక్క కార్యక్రమాలు పూజలు చేసుకొని మన హడావుడిలో ఉంటాం. అందువలన మృత్యుముఖాత్ ప్రముచ్యతే అంటే అర్థం ఏంటి? చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. చంద్రశేఖర అంటే మహాకాల్. ఆ మహాకాల్ని ఆశ్రయిస్తే కాలం మీకేం చేస్తుంది? కాలం ఏమి చేయి. మనకందరికీ తెలుసు ఇప్పుడు సమాజంలో సొసైటీలో ఎలాగ ఉంది. ముఖ్యమంత్రి మన బంధువు అయితే మనకి పోలీసులు ఏం చేస్తారు చెప్పండి? అదేవిధంగా మహాకాలుడే నీలో ఉంటే ఇక కాలంగా ఉన్నటువంటి మృత్యుదేవత యమధర్మరాజు ఏం చేయగలడు? మీ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి ఒక కప్పు కాఫీ తాగిపోతాడు యమధర్మరాజు. ఓకే, థ్యాంక్ యూ యమధర్మరాజు, ప్లీజ్ కమ్ హియర్, సిట్ డౌన్, కెన్ వీ హ్యావ్ కాఫీ ఆర్ టీ? నో నో నో, ఐ డోంట్ నీడ్, ఐ నీడ్ ఓన్లీ గ్లాస్ ఆఫ్ వాటర్. సో యమధర్మరాజు కూడా మీతో కూర్చొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి వెళ్ళిపోతాడు తప్ప మిమ్మల్ని ఏం అనలేడు. ఎందుకు? మీరు మహాకాలుడితో సంబంధికులు కదా. మీ బంధువు మహాకాలుడు కుటుంబాన్ని నేనెక్కడ టచ్ చేయగలను? టచ్ చేస్తే ఏమైంది? మార్కండ పురాణంలో విన్నారు కదా, టచ్ చేసి చూశాడు కదా, ఎక్కడ పడ్డాడు యమధర్మరాజు? అది కథ. సో అందువలన చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి. యమ ఏం చేయగలదు నాకు అంటే యమధర్మరాజు వస్తే మీ చిటికని వేలు చూపెట్టాలి, బొటన వేలు కూడా అక్కర్లేదంట. అలాంటి మృత్యుముఖాత్ ప్రముచ్యతే, మృత్యు కోరల నుండి మీరు బయటపడతారు. లేకపోతే 11వ అధ్యాయం మనం చూసాం. ఆ కాలుడి యొక్క దంతాలలో అలా వేలాడుతుంటారు. చూర్ణం త్రిపురా చూర్ణం చేసి పడేస్తాం ఆ కాలుడు మృత్యు.
భయం, మృత్యు భయం చాలా గొప్పది. అందువలన ఈ తత్వం తెలుసుకొని మీరు ఇంకేంటి, ప్రకాశకత్వం, కాంతి, ఈ ప్రకాశము అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. ఇప్పుడు మీ అందరూ కూడా ఒక్కసారి మీరు మీ అరచేతిని ముందుగా పెట్టండి. పెట్టారు, ఓకే. ఇప్పుడు ఈ అరచేతి చుట్టూ కూడా చీకటిగా ఉంటే అరచేయి మీకు కనిపిస్తుందా? గాఢాంధకారములో ఏ వస్తువు కూడా మనకు కనిపించట్లేదు. కాబట్టి అంధకారములో ఈ చేయి మనకు కనిపించుట లేదు. ఇప్పుడు లైట్ ఆన్ చేశాం, స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇంతకు ముందు కనిపించిన చేయి ఇప్పుడు కనిపిస్తుందంటే కారణం ఏమిటి? ప్రకాశం. అంటే ప్రకాశంకి చెయ్యి పెట్టక ముందు కూడా ప్రకాశం ఉంది, కానీ ప్రకాశం మీరు గుర్తిస్తున్నారా? గుర్తించుటలేదు. కానీ చెయ్యి పెడితే ఓ చెయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ప్రకాశం అనేది చేయి నుండి పుట్టిందా? నో. ఏం మాట్లాడుతున్నా స్వామీజీ మీరు? చేయి నుండి పుట్టడం ఏంటి? ప్రకాశం ఉంది, చేయి వచ్చింది ప్రకాశంలోకి. ఓకే, సరే. ప్రకాశం అనేది మన అరచేతులు ఏమైనా ఒక సగం భాగమా? కాదు. మరి ప్రకాశం అనేది మన అరచేతిలో ఏమైనా ఒక గుణము, లక్షణమా? అంటే ఇలాగ రేఖలు ఉన్నాయి, అలాగే ఉంటాయి ప్రకాశానికి, అరచేతికి ఉన్నాయి కాబట్టి? నో, లేవు. మరి ప్రకాశం ఏమిటి? ఇది ఆలోచన, విచారణ. ప్రకాశం అనేది స్వతంత్రము, చేయి కంటే స్వతంత్రంగానే ఉంది. ప్రకాశము అరచేయి మొత్తం కూడా వ్యాపించి ఉన్నది చుట్టూ. ఓకే, ప్రకాశం వల్లనే అరచేయి తెలుస్తుంది, కనిపిస్తుంది. ఈ అరచేయి ప్రకాశం యొక్క హద్దులని పరిమితం చెయ్యలేదు. ఎందుకు? ప్రకాశం వ్యాపకము, అరచేయి చాలా పరిమితం. సరే, అరచేయిని తీసేశాం, ప్రకాశం ఏమైంది? యథావిధిగా ఉంది. ఈ ఉదాహరణ గట్టిగా మీరు పట్టుకుంటే, శుద్ధ చైతన్యం అనే ప్రకాశములో శరీరం వచ్చింది. ఓకే, మరి చైతన్యం, శుద్ధ చైతన్య ఆత్మ శరీరం నుండి పుట్టిందా? నో, లేదు. పోనీ శరీరములో ఏమైనా భాగమా? కాదు. శరీరం యొక్క ధర్మము, గుణమా? కాదు. మరి శుద్ధ చైతన్యము శరీరము కంటే స్వతంత్రమైనది. చైతన్యం వలనే నీ బుద్ధి, మనసు, ఇంద్రియములు, శరీరం తెలుస్తున్నాయి. ఈ శరీరము యొక్క పరిమితులు, ఈ శరీరం యొక్క హద్దులు చైతన్యాన్ని పరిమితం చేయలేవు. శరీరం ఒక్కసారి రోగం వచ్చి పడిపోయింది అనుకో, నాశనం అయింది అనుకోండి, చైతన్యంకి ఏమైంది? చైతన్యం ప్రకాశంలాగా ఉంటూనే ఉన్నది. మరి నాకు చైతన్యం కనిపించట్లేదు స్వామి. చైతన్యం అనుభవంలోకి రావాలంటే ఒక శరీరం ఉండి తీరాలి, ఏదో ఒక శరీరం ఉండాలి. అది ఎలక శరీరమా, కుక్క, నక్క, పిల్ల, కుక్క, ఏదో ఒకటి, మనిషి. ఇక్కడ ప్రకాశం ఉన్నప్పటికీ మనకు తెలియట్లేదు, అంతా ప్రకాశమే వ్యాపించి ఉన్నది. అరచేయి పెట్టుగా అరచేయి కనిపిస్తుంది, ప్రకాశం గుర్తిస్తుంది. ఈ విధంగా తెలుసుకుంటే అప్పుడు మీకేమవుతుంది అంటే, యథా ఏకః రవిః, ఏ విధంగా అయితే ఒకే సూర్యకాంతి ఇమం కృత్స్నం లోకం ప్రకాశయతి. ఇమం అంటే ఈ సమస్త లోకాన్ని ప్రకాశింపజేస్తుందో, ప్రకాశయతి అంటే ఒకే సూర్యకాంతి ఈ సమస్త లోకాన్ని ప్రకాశింపజేస్తుందో, తథ అదే విధంగా క్షేత్రం అంటే క్షేత్రి కృత్స్నం ప్రకాశయతి భారత. ఓ అర్జున, అంటే ఓ భరత వంశములో శ్రేష్ఠుడైనటువంటి అర్జున, ఒకే ఆత్మ అన్ని జీవుల్లోనూ ప్రాణుల్లోనూ ఉండి వాటన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. చూసారా? క్షేత్రి అంటే సర్వక్షేత్రాలలో ఉంటూ ఆ క్షేత్రములన్నింటిని కూడా ప్రకాశింపజేస్తుంది. ఏంటి? ఆత్మ. అటువంటి ఆత్మను నేను, ఈ ఆత్మను
ఈ 2 శ్లోకాల్లో ఏంటి అంటే 33, 34 శ్లోకాల్లో ఆకాశంతో పోల్చారు, సూర్యకాంతితో పోల్చారు. ఈ 2 కూడా మనందరికీ తెలుసు కాబట్టి భగవాన్ శ్రీకృష్ణ ఈ 2 ఉదాహరణలు తీసుకున్నారు. ఆకాశము సూర్యప్రకాశమే అత్యంత సూక్ష్మంగా వ్యాపకంగా ఉంటే వాటికంటే సూక్ష్మంగా, వాటికంటే ఇంకా వ్యాపకంగా ఉన్నటువంటి ఆత్మ గురించి ఏం చెప్పాలి? అందువలన జ్ఞానేంద్రియములకు అందదు, మనస్సుకి అందదు అని చెప్పాం కదా. సో అదే విధంగా మనం ఇంతకుముందు చూసాం ఏంటి, ఈ లోకానికి అంతటికీ నేత్రంగా ఉన్న సూర్యుడికి ఎలాగైతే ఈ యొక్క మాలిన్యాలు, చెడులు, మంచి చెడులు ఎలాగైతే అంటవో, సకల శరీరాల్లో ఉన్నటువంటి ఆ ఆత్మ కూడా మీ శరీరం, మనసు, బుద్ధి, సుఖ దుఃఖాలు, ఈ దోషాలు అంటవు. అందుకే జ్యోతిష్యమన్నా, వాస్తుశాస్త్రాలన్నా, పుట్టుమచ్చలన్నా, న్యూమరాలజీ, మీరు ఏమైనా చెప్పండి, ఇవన్నీ కూడా మొన్న ఒక అతను నా దగ్గరికి వచ్చారు. స్వామీజీ జ్యోతిష్యంని నమ్మవచ్చా అన్నారు. నేను ఆయనకు ఒక ప్రశ్నించాను తిరగా, నువ్వు పుట్టావని నువ్వు నమ్ముతున్నావా? ఎస్, నేను పుట్టాను, నా డేట్ ఆఫ్ బర్త్, నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వకో, నాకు 47 సంవత్సరాలు. అయితే జ్యోతిష్యాన్ని కూడా నమ్మాలి, అది కూడా సత్యమే అన్నాను. ఎందుకు? మీరు ఎంతవరకైతే నేను పుట్టాను, లోకం పుట్టింది, చూసారా, నేను పుట్టాను, లోకం పుట్టింది, ఈ పాఠంలో మీరు ఉన్నంత వరకు మీకు జ్యోతిష్యం కూడా సత్యమే, వాస్తు శాస్త్రాలు సత్యమే, పుట్టుమచ్చలు, బల్లిపడ్డాలు, ఇవన్నీ పలాయన రేవులు, పలాయన సమయంలో మునకి వెయ్యాలి. ఎక్కడెక్కడో చూస్తున్నటువంటి శ్రీరామచంద్రుడి ఫోటో అవి కరెక్ట్ కాదు, పలాయన ప్రాంతంలో వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాముని యొక్క ప్రతిమ కరెక్ట్ అని నువ్వు చెప్పు, నీ వెనక నుంచి ఏదైనా ఒకటి ఇస్తాము అని చెప్తుంటారు కొంతమంది. వాళ్ళు యూట్యూబ్లు పట్టుకొని ఓహో అక్కడ ఆత్మలు ఆ ప్రదేశానికి వెళ్తే మీ ఆ మంత్రం చెప్పిస్తే మీ పాపాలన్నీ పోతాయని యూట్యూబ్ పట్టుకొని ఒకటే ఊదుతుంటారు వాళ్ళు ఆ యొక్క మైకుల్లో. ఇవన్నీ కూడా వ్యావహారికంగా నేను జీవుడిని అని మీరు ఎంతవరకైతే నమ్ముతుంటారో అంతవరకు ఇవన్నీ మీకు పనిచేస్తాయి. కానీ ఆ వెనుక ఉన్నటువంటి ఆత్మ చైతన్యంగా గనుక మీరు ఒక్కసారి గుర్తించగలిగితే ఈ జ్యోతిషాలు, వాస్తు శాస్త్రాలు, ఈ కట్టుబాట్లు, నియమాలన్నీ కూడా మీకు ఒక క్రమశిక్షణ ఇస్తాయి. కానీ వాటితోని జీవితాంతం మనం ఆగిపోకూడదు. చిన్నపిల్లలకు మనం స్కూల్కి ప్రవేశపెట్టినప్పుడు, చదివించేటప్పుడు వాళ్ళు షూ బాగా వేసుకోవాలి, టక్ చేసుకోవాలి, టై కట్టుకోవాలి, ఐడి కార్డు ఉండాలి. అవి ఏవి లేకపోయినా టీచర్ బయటకు పంపించేస్తారు. కానీ ఇవన్నీ ఆయన రీసెర్చ్ పరిశోధనలు చేసేటప్పుడు టై కట్టుకున్నాడా, టక్ వేసుకున్నాడా, ఏమి అవసరం ఉండవు. అందువలన మనం ఏ స్థితిలో ఉన్నామని మనం గమనించుకోవాలి తప్ప ఎదుటివాడు చెప్పాడని మనము చేయకూడదు. అందువలన చిన్నప్పుడు మన అమ్మ, బాబు రోజు నువ్వు టేబుల్స్ 2 1 2 2 4 2 3 6 2 4 8 2 5 10 20 అంటే 20 టేబుల్స్ ఉంటాయి, 20 ఎక్కములు అంటారు. ప్రతిరోజు అమ్మ రాయమంటారు. నేను ప్రతిరోజు రాసుకుని వెళ్ళేవాళ్ళ స్కూల్కి. నేను ఇప్పుడు ఇంజనీరింగ్ బీటెక్, హైయర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. మళ్ళీ కూడా మా అమ్మ 20 ఎక్కములు చెప్పారు రోజు రాయమన్నారని. 2 1 2 2 4 రాశాను అనుకోండి, ఇది ఎవరు పరమానంద శిష్యులు అంటారు నన్ను. ఇది మీరు గమనించాలి. మీరు ఎక్కడ ఉన్నాము? నేను సంసారిగా అత్యంత అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నాను. నేను ఇదే భ్రమ, ఇదే సత్యం అనుకుంటున్నాను, ఈ శరీరం సత్యం అనుకుంటున్నాను, పుష్టిగా చేసుకొని మిలమిల మెరిసే గోల్డ్ బంగారం చేయాలనుకుంటున్నాను. అయితే మీరు అన్నీ మీకు నిజమే. పలాయన ప్రాంతంలో పడుకోవాలి, 9 రాత్రులు పడుకుంటేనే మీకు అదేదో మంచిది కలిగిపోతుంది. లేకపోతే కొండ చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి, పొర్లు దండాలు పెట్టాలి, ప్రదక్షిణ చెయ్యాలి. ఇవన్నీ కూడా చెయ్యండి. ఎందుకు? మీరు ఆ స్థితిలో నుంచి బయటకు రావట్లేదు కదా. ఎందుకంటే అత్యంత సూక్ష్మమైనటువంటి తత్వాన్ని మీరు పట్టుకునేటప్పుడు వీటన్నిటిలో కూడా మీరు పాటిస్తారు.
వీటన్నిటి డిస్మిస్ చెయ్యరు. వాటి విలువ వాటికి ఉంది, ఆ స్థానంలో ఆ సమయంలో ఉంది. టై కట్టుకోవడము, టక్ చేసుకోవడము, షూ మంచిగా పాలిష్ చేసి మంచి బట్టలు ధరించి పిల్లలు స్కూల్కి వెళ్ళడం అవసరం, ఆ క్రమశిక్షణ. కానీ రీసెర్చ్ పిహెచ్డి చేసినప్పుడు అవన్నీ పట్టించుకోరాళ్ళు. ఈ విధమైనటువంటి ఒక డిసిప్లిన్ మనకి కావాలి. ఒకసారి ఫ్రాన్స్లో జేమ్స్ విలియం అనే ఒక అతను, ఆయనకి మానసికంగా ఒక ప్రాబ్లం కలిగింది. ఏంటి? నేను ఒక పురుగుని, అంతే. ఐఆమ్ ఇన్సెక్ట్ అంతే. పూర్తిగా ఆ సైకలాజికల్గా ఆ ఎర్రర్, ఆ భ్రమ, ఐఆమ్ ఏ ఇన్సెక్ట్, నేను ఒక కీటకము అంతే అని ఎప్పుడైతే లోతులో బలంగా నేను కీటకం అనే భావంతో ఉన్నారో, యద్భావం తద్భవతి. ఆయన మనిషిలాగా మీకు కనిపిస్తున్నప్పటికీ ఆయన వ్యక్తిత్వం అంతా ఒక కీటకం మాదిరిగానే ఉన్నాడు. అందువలన బయటికి వెళ్లకుండా ఆ ఇంట్లోనే ఒక మూల దాక్కుని అలాగ జీవిస్తున్నాడు అనమాట. సో ఫ్యామిలీ అందరూ గుర్తించారు, చాలా సైకలాజికల్ ప్రాబ్లం సీరియస్గా ఉంది కాబట్టి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు. ఆయన ఈయనకి సైకలాజికల్గా ఆ ట్రీట్మెంట్ ప్రారంభించి 3 months వరకు టైం తీసుకొని ఆ హాస్పిటల్లోనే ఉంచుతూ ప్రతిరోజు పెద్ద లాంగ్ మిర్రర్ ముందు నిల్చోబెట్టి, యు ఆర్ ఎ జేమ్స్ విలియం, నాట్ ఇన్సెక్ట్, నువ్వు కీటకం కాదు, నువ్వు జేమ్స్ విలియం అని అద్దం ముందు కూర్చొని నిధిధ్యాసనం, నిర్వాణ శతకం లాగా మనోబుద్ధి అహంకార చిత్త నినాహం ఏ విధంగా అంటామో, నేను కీటకం కాదు, నేను జేమ్స్ విలియం, నేను కీటకం కాదు, నేను జేమ్స్ విలియం, ఈ విధమైన మెడిటేషన్ ఆయనకి. చివరికి పర్ఫెక్ట్ 3 నెలలు అయిన తర్వాత పర్ఫెక్ట్. మీరెవరు? ఐఎమ్ జేమ్స్ విలియం. మీరు కీటకమా? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్, ఐఎమ్ నాట్ ఏ ఇన్సెక్ట్, నేను కీటకం కాదు. ఓకే, అప్పుడు డాక్టర్ సో హ్యాపీ, డాక్టర్ చాలా ఆనందం, అమ్మయ్య పేషెంట్ అనేవాడు రికవర్ అయిపోయారు. అయితే కెన్ యూ డిశ్చార్జ్ యూ అంటే, నీకు డిశ్చార్జ్ ఇచ్చేద్దామా? ఓ ఎస్ డాక్టర్, ఐఎమ్ రెడీ, ఐఎమ్ నాట్ ఇన్సెక్ట్, నేను కీటకం కాదు, ఐఎమ్ జేమ్స్ విలియం అన్నాడు. వెంటనే డిశ్చార్జ్ ఇచ్చారు, వెళ్ళారు. ఇలా రోడ్డు మీద నుంచి వెళ్తుంటే ఒక కాకి అటువైపు నుంచి వచ్చింది. వెంటనే రిటర్న్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా ఆ డోర్ వేసి ఉంటే ఒక్కసారి డోర్ డ్యాష్ కొట్టి మరి లోపల పడ్డాడు ఇల్లు. హే జేమ్స్ విలియం, ఇప్పుడే కదా నీకు డిశ్చార్జ్ అయింది, వై యూ ఇమీడియట్లీ కేమ్ బ్యాక్, ఎందుకు వచ్చే తొందరగా అన్నాడు. డాక్టర్, దేర్ ఈస్ ఎ క్రో అవుట్ సైడ్ అన్నాడు. బయట కాకి ఉంది. హే యు ఆర్ జేమ్స్ విలియం, యు ఆర్ నాట్ ఇన్సెక్ట్, నువ్వు కీటకం కాదు, నీకేం ప్రాబ్లము? డాక్టర్, ఐ నో, నాకు తెలుసు డాక్టర్, నేను జేమ్స్ విలియం, నేను కీటకం కాదు, కానీ ఆ కాకి తెలియదు కదా అని ఆయన అన్నారు. సో మనందరం కూడా జేమ్స్ విలియంలా బ్రతికేస్తున్నాం. నాకు తెలుసు, నేను శివోహం అంటారు మీరు కూర్చొని, కానీ మా అత్తకు తెలియదు కదా. ఆవిడ కోడలు మన క్లాస్కి వచ్చి శివోహం అని ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక అత్తతో గొడవ. అప్పుడు అంటది, ఏమమ్మా రోజు భగవద్గీత వింటున్నాకంటే, స్వామీజీ ఐ నో, అహం బ్రహ్మాస్మి చిదానంద రూప శివోహం, మా అత్తగారికి తెలియదు కదా అని ఈవిడ బాధ. సో ఇలాంటి ప్రాబ్లం మనకి, ఇది ఒక నట్ అనమాట, ఒక చిన్న నట్లు అది గట్టి పట్టేస్తుంది అనమాట. దాన్ని వదిలించుకోవాలి. అందుకే భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం న కరిహి చేత్ అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురునా సహ అన్నారు. చంద్రశేఖర పరమాచార్య ఈ శ్లోకాన్ని చెప్పి, చూడండి, తత్వం తెలుసుకొని మీ లోపల పెట్టుకో, ప్రతి క్షణము చింతన చెయ్యి, అంతే తప్ప బయటికి ఈ పంగనామాలు పెట్టుకొని అహం బ్రహ్మాస్మి చిదానంద రూప శివోహం అని ఊరికే బయట ప్రాలాపన చెయ్యొద్దు. నిరంతరము మీ బ్యాక్గ్రౌండ్లో, నేను మీకు చెప్పాను ఈవేళ ధ్యానంలో, మన శ్వాసను గమనిస్తూ దృష్టిని కనుబొమ్మల మధ్య పెట్టమను. ఒక అతను అన్నాడు, స్వామీజీ శ్వాసను గమనించమంటున్నారు మీరే, దృష్టినేమో కనుబొమ్మల మధ్య పెట్టమంటున్నారు, రెండో ఒకసారి ఎలా సాధ్యం అన్నారు. నాయన,
అది సాధ్యమే. ఏ విధంగా అంటే, మనము ఒక పని చేస్తుంటాం. మన అమ్మగారు, అయ్యా ఈ పిల్లడు ఇక్కడే అలా క్రాలింగ్ చేస్తున్నారు, ఆ భూమి మీద ప్రాకుతున్నాడు, జాగ్రత్తగా చూడు అంటారు. నేను ఇక్కడేమో కంప్యూటర్ మీద ఏదో టైప్ చేస్తుంటాను, ఆ పిల్లడు అక్కడ అలా ప్రాకుతున్నాడు. కొంచెం దూరం అయితే కింద పడిపోతాడు, అక్కడ అది క్యారిడర్. అయితే నా దృష్టి ఏంటి? నా దృష్టి టైపింగ్, కానీ నేను పిల్లల్ని గమనిస్తున్నాను. లేకపోతే పిల్లల మీద పూర్తిగా దృష్టి పెట్టి మెకానికల్గా నేను టైప్ చేస్తాను. చూసారా, రామకృష్ణ పరమహంస అదే అన్నారు. మీ కర్తవ్య కర్మ వచ్చినప్పుడు మీ కర్మ చేస్తుంటారు, ఒక పావలా వంతు ఆత్మచింతన పరమాత్మ చింతన చేస్తుంటారు, ముప్పావలా కర్మలో పెడతారు. కర్మ అయిపోయిన తర్వాత పూర్తి చింతన అంతా ఆత్మ వైపు, నిధిధ్యాసనం. అందుకే కనులు తెరిస్తే కోదండరామ అంతా రామమయం జగత్, కనులు మూసుకుంటే ఆత్మారామ అంతర్యామి ఆనందరమణ. ఈ విధంగా మనము ఉన్నవారే జీవనముక్తులు, వారే వివేకవంతులైన సాధకులు, వారే తపస్విలు, యోగులు. ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ ఈ అధ్యాయాన్ని ఈ విధంగా ముగిస్తున్నారు. ఏంటి? క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా అంతరం జ్ఞానచక్షుషా అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ భూత ప్రకృతి మోక్షం చ భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం ఏ విదుర్యాంతి తే పరం ఏ విదుర్యాంతి తే పరం క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఏవం అంటే ఈ విధంగా, అంటే భగవాన్ ఇప్పటి వరకు ఏ విధంగా అయితే బోధించారో, ఉపదేశించారో ఆ ప్రకారంగా, అంటే ఈ విధంగా క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరం, అంతరం అంటే భేదము. చూసారా, ఏ విధంగా అయితే భగవాన్ చాలా స్పష్టంగా చెప్పారు. క్షేత్రం ఏంటి? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధి, అక్కడ ప్రారంభించారు ఆయన, పెద్ద ఆయన. కాబట్టి ఈ క్షేత్రము, ఈ క్షేత్రములన్నింటినీ తెలుసుకుంటున్నటువంటి క్షేత్రజ్ఞ, ఈ రెండింటి మధ్య అంతరం అంటే భేదం, ఆ తేడా, ఆ గ్యాపు. ఏ జ్ఞాన చక్షుష, మామూలు చూడడానికి అవ్వదు. నీటిలో కరిగి ఉన్నటువంటి ఉప్పుని ఎలాగైతే నేత్రములతో చూడలేమో, మరి నీటిలో ఉప్పు ఉందా లేదని ఎలా చూడడము? మీ నాలుగు మీద ఒక చుక్క వేయండి, తెలిసిపోదు రంగులు. ఆ విధంగా నీటిలో కరిగి ఉన్న ఉప్పుని నేత్రములు ఎలాగైతే చూడలేవు, దానికి నాలుగు ఎలాగైతే పని పెట్టాలో, అదే విధంగా ఈ క్షేత్రమునకు క్షేత్రజ్ఞకు మధ్య గల భేదాన్ని చూడాలంటే ఈ మనసు బుద్ధితో పనికిరాదు. ఎలా పనికిరావాలి? జ్ఞాన చక్షుష కావాలి. అంటే మీ మనస్సు సాధారణంగా స్వాభావికంగా సంస్కారం లేకుండా, ఈ యొక్క మన యొక్క సంస్కార వాసనతో ఉన్న మనసు ద్వారా మీరు
దర్శించలేరు ఆ భేదాన్ని. అందుకే ఇనుము అగ్నిలో మనం వేసినప్పుడు చాలా సమయం అగ్నిలో కాల్చిన తర్వాత ఇనుము ప్రకాశిస్తుంది. ఆ గోళమంతా ప్రకాశిస్తుంది, బరువుగా ఉంటుంది, మెరిసిపోతుంది. ఇంతకీ అగ్ని గోళము రెండు వేరువేరుగా మనము గుర్తించలేము. అగ్నే ప్రకాశిస్తున్నట్టు ఉంటుంది గోళముగా. అందువలన మనము సమ్మిడి దెబ్బలు ఆ ఇనుపు గోళానికి కొడితే అగ్నికి తగులుతున్నాయి. అగ్ని అబ్బా నన్ను కొడుతున్నావు ఎందుకు, నువ్వు ఇనుముకు కాదు కొట్టాలి, అబ్బా నన్ను కొడుతున్నావు ఎందుకు అంటుంది అగ్ని. అప్పుడు వడ్రంగి అంటాడు, నీ తప్పు, నువ్వు ఇనుముతో కలిసావు, దాంతో రాసుకొని పూసుకొని మమేకం అయిపోయావు, కాబట్టి ఇనుముకు తగిలే దెబ్బలు నీకు తగులుతున్నాయి అంటాడు ఆ వడ్రంగి. మనము కూడా ఈ శరీరం మనసు బుద్ధిని బాగా రాసుకొని పూసుకొని నేనే 70 కేజీలు, నేను ఎన్ని కేజీలు అండి, 65 కేజీలు ఉన్నానండి, ఒక 5 కేజీలు పెరగాలి. 75 ఉన్నవాళ్ళు నేను 75 అయిపోయానండి, ఇంకా 5 కేజీలు తగ్గాలి. శరీరం నువ్వా? ఈ కేజీలు తగ్గాల్సింది నీలోనా? నువ్వు తగ్గేది కాదు, పెరిగేది కాదు. నువ్వు అనంతము, అనాది, నువ్వు శాశ్వతం. మరి పెరుగుతున్నది ఏంటి? ఎంత ఫుడ్ తింటే అంత శరీరం పెరుగుతుంది. మరి తరుగుతుంది ఏంటి? ఎంత ఫుడ్ తగ్గించి ఎక్సర్సైజులు చేసి సమయం పాలన పాటిస్తే శరీరం బరువు తగ్గుతుంది. నువ్వు తగ్గేవాడివి కాదు, పెరిగేదానివి కాదు అని అంటారు. అందువలన దీన్ని జ్ఞాన చక్షుష అంటే, జ్ఞాన శిక్ష ఎలా వస్తుంది స్వామి అంటే, ఇనుము వేరుగా ఇనుముగా ఉంటే అది అయస్కాంతం కాదు. కానీ అయస్కాంత సమక్షంలో ఎలాగైతే రాపిడి చేసి అయస్కాంతం దగ్గరుస్తామో అది కూడా అయస్కాంతంగా ప్రవర్తిస్తుంది. ఈ విధంగా ఈ శ్లోకముతో ఈ జ్ఞాని పొందే ఆ ప్రయోజనాన్ని ముగిస్తున్నారు. ఇక్కడ ఏంటి? జీవన్ముక్తి. జీవన్ముక్తి ఒక్కటే దీని లక్ష్యం. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. Find the knower, find the seer, find the hearer, find the taster, find the sweller. Nothing exists, nothing belongs to you. You are neither mind nor body, immortal self you are. Nothing exists, nothing belongs to me. I am neither mind nor body, immortal self I am. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. ఎప్పుడైతే ఆ హరి మీలో ఉన్న మాలిన్యాలను మొత్తం కొల్లగొట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన గొప్ప దొంగ. మీలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఆసురీ సంపత్తి, ఏదైతే ఆసురీ గుణాలు ఉన్నాయో, రాక్షస గుణాలు ఉన్నాయో వాటిని దొంగిలిస్తాడు ఆయన. చాలా గొప్ప ప్రొఫెషనల్. మీలో దైవీ సంపత్తిని సద్గుణాలను టచ్ చేయడు ఆయన. మీలో ఉన్న దుర్గుణాలను కొల్లగొట్టంలో ఆయన మాస్టర్ డిగ్రీలు చేశారన్నమాట హరి. అందువలన హరే ఏ హరి హరతుమే మమ పాపాని సర్వాణి హరతుమే, సకల పాపాలన్నీ నాశనం చెయ్యి హరి అని ప్రార్థన చేస్తాం. అందువలన ఈ విధంగా జీవన ముక్తి ఫలముతో ఈ శ్లోకం ముగుస్తుంది. ఎలా అంటే, క్షేత్రజ్ఞయోహో అంతరం ఏవ విదుహు. ఈ క్షేత్రము క్షేత్రజ్ఞ మధ్య ఉన్నటువంటి భేదాన్ని వాళ్ళు స్పష్టంగా దర్శిస్తారు. ఎలాగైతే ఎక్స్రే, మీరు ఎన్ని బట్టలు వేసుకున్నా లోపల ఉన్నటువంటి సిస్టమ్ అంతా కనిపిస్తుంది ఎక్స్రే కిరణాలకి. ఆ విధంగా ఎవరైతే దీన్ని మధ్య ఎలా తెలుసుకుంటారు వాళ్ళు? జ్ఞాన చక్షుష, జ్ఞాన నేత్రము ద్వారా. అంటే ఆత్మ పంచ జ్ఞానేంద్రియములకు పంచ కర్మేంద్రియములకు మన మనస్సుకి బుద్ధికి అతీతంగా ఉందని చెప్పాం. ఎందుకు అంటే
బల్బు, ఫ్యాను, రేడియో, ఫ్రిడ్జ్, కూలరు, హీటరు, మైకు ఇవేవి కూడా కరెంటుని దర్శింపజేయలేవు. ఎందుకు? కరెంటు సమక్షంలో పనిచేస్తున్నాయి. అదే విధంగా ఇంద్రియములు, మనసు, బుద్ధి ఆత్మని దర్శింపజేయలేవు. ఎందుకు? ఆత్మ సమక్షములై పనిచేస్తున్నాయి కాబట్టి. అందువలన భూత ప్రకృతి మోక్షం చ. ఇక్కడ మోక్షం అంటే ఏంటి? మీకు విడుదల. దేని నుండి విడుదల? ప్రకృతిని రాసుకొని పూసుకొని మమేకం అయిపోయారు కదా, దాని నుండి మీకు విడుదల వస్తుంది. మీకు బెయిల్ అంటే, బెయిల్ ఎప్పుడు క్యాన్సల్ అవ్వదు, అన్కండిషనల్ బెయిల్ అండోయ్. అబ్బో మీకు బెయిల్ ఇచ్చాం కానీ నువ్వు ఫారెన్ వెళ్ళకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలాంటి కండిషన్ లేవు. ఫుల్ ఫ్రీడమ్, విడుదల. అందువలన ఇక్కడ మోక్షం అంటే ముక్తిని కాదు, అంటే ప్రకృతి నుండి మీకు మోక్షం. అందువలన మీరు పరతంత్రంగా ఉన్న మీకు ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ. సినిమా బొమ్మలకు ఎలాగైతే స్వతంత్రంగా ఉనికి లేదు, తెర మీద బట్టే వాడుతాయి, తెరకు మాత్రం స్వతంత్రం ఉనికి ఉంది. అందుకే భూత ప్రకృతి మోక్షం చ అంటే దేని యొక్క మిథ్యాత్వం. ఈ జగత్ ఏంటి? మిథ్య. ఈ మిథ్య అనేది పురుషుల మిథ్య, ప్రకృతియే. అంటే భూత ప్రకృతి అంటే మొత్తం సకల జీవులు, వస్తువులన్నీ కూడా భూత ప్రకృతి యొక్క కార్యములే. సో జగత్ మిథ్య అని చెప్పామనుకోండి, జగత్ మిథ్య అయినప్పుడు జగత్తు నుండి పుట్టినటువంటి అన్ని కార్యాలు కూడా మిథ్య అని తెలుసుకోవాలి. ఎందుకు? ఆ ప్రకృతి 3 గుణములు ఎప్పుడైతే మిథ్య అని మొదట చెప్పామో, దాని నుంచి పుట్టిన వాళ్ళందరూ మిథ్యయే. సో ఈ విధంగా అంటే ఎవరైతే విదుహు ఎవరు తెలుసుకుంటారో, ఈ విధంగా ఎవరు తెలుసుకుంటారు? ఎలాగా? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. అందుకే శంకరాచార్యకి ఒకరు అడిగారంట, ఏంటి? భగవాన్ ఆచార్య శంకరాచార్య ఇన్ని వ్యాఖ్యానాలు, భాష్యాలు, ప్రకరణలు ఎన్నో రాశారు, స్తోత్రాలు అన్ని రాశారు, ఇవన్నీ చదవడానికి మా జీవితం సరిపోవట్లేదు, వీటన్నిటి సారము ఒక్క శ్లోకంలో చెప్పండి అని అడిగితే ఆ పెద్ద మనిషి అన్నారు, ఒక్క శ్లోకం కూడా అక్కర్లేదు అయ్యా, తత్వం కోసము అర్ధ శ్లోకం అంటే సగం శ్లోకంలో చెప్తాను. ఏంటది? శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః. అర్ధ శ్లోకంలో చెప్తాను. అర్ధేన శ్లోకం అహం ప్రవక్ష్యామి. ఏంటది? యదుక్తం గ్రంథ కోటిభిః. కోటి గ్రంథాలు చెప్పే తత్వాన్ని అర్ధ శ్లోకంలో చెప్తాను. ఏంటది అంటే బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. కేవలం బ్రహ్మ ఆత్మ అదొక్కటే సత్యం. సర్వకాలాలు సర్వావస్థలు మిగిలి ఉండిపోయేది శేషంగా అదొక్కటే ఆదిశేష. మిగతాదంతా కూడా సృష్టి స్థితి లయమైపోతుంటది. అందువలన ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో తే పరం యాంతి, వాళ్ళు పరమ పదమైనటువంటి మోక్షాన్ని పొందుతారు. ఇక్కడ మోక్షం అనేది 2 రకాలుగా తీసుకోవాలి. ఎలాగా? ఈ జగత్తు నుండి మీకు కలిగినటువంటి విముక్తి, పరమ పదాన్ని పొందడము. అంటే భయం నుండి మీరు బయటపడతారు. దీని యొక్క ఫలం ఏంటంటే జీవన్ముక్తి. అంటే కృష్ణ ఉపదేశం చేసినటువంటి భగవద్గీత శ్రీకృష్ణుడిగా మీరు మారడమే దాని యొక్క ప్రయోజనం. ఏ మాత్రం కూడా తగ్గేదే లే అన్నట్లుగా కృష్ణ పరమాత్మ దీన్ని జీవన్ముక్తిగా చెప్పారు. ఇక్కడతో ఈ 13వ అధ్యాయం అయిపోయింది. రేపు క్లాసులో 13వ అధ్యాయం యొక్క పూర్తి సారాంశం సమ్మరి మరొకసారి చూద్దాం. తరువాత 14వ అధ్యాయానికి మనము ప్రవేశించబోతున్నాము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.